రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం పై ఏపీ అసెంబ్లీలో హాట్ గా చర్చ జరిగింది. 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు భూమా అఖిలప్రియ. ఫుట్బాల్, వాలీబాల్ కు తేడా తెలియని వాళ్ళు మంత్రిగా చేశారంటూ భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష. ఇది యాక్చువల్గా కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయర్ ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష, వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష, వాళ్ళే డాన్స్లు వేసినారు అధ్యక్ష. అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, మిగతా స్కామ్లకి ఈ స్కామ్కి తేడా ఏంటంటే అధ్యక్ష, మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది. ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష. ఫస్ట్ బాల్కే బ్యాట్ ఇరిగిపోయినాయి అధ్యక్ష. కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేకపోయినారు అధ్యక్ష. మన రాష్ట్రంలో మన కళాకారులు ఉండగా ఇతర దేశాల నుంచి కళాకారులు ఎందుకు పిలిపించారనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి అదే విధంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు నియమితం చేసుకున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఇది 120 కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష. దాదాపుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్ గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష దాదాపుగా 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తుంది అధ్యక్ష. ఎంక్వైరీ పెట్టిస్తే వైసీపీ నాయకులు బయట వాళ్ళ కొద్దీ వాళ్ళే క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష. అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు క్లారిటీగా అవినీతి జరిగిందా లేదా లేకపోతే ఎంక్వైరీ పెట్టిస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్పాలి.